అన్న మీ పేరేం పేరన్నా? రాములు గౌడ్. రాములు గౌడ్ గారు ఏంటన్నా అంటే ఎన్ని ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు మీరు? మేము ఇక్కడ 50 ఏళ్ళ నుంచి ఉంటాం. ఏంటన్నా మరి ఇప్పుడు కూల్చివేతలు అంటే బాధ అనిపిస్తుంది కదా? బాధనే ఉంటది, మనమైనా ఎవరికైనా, పక్కోళ్ళకైతే మన ఇంటోళ్ళకైనట్టు అది. ఇప్పుడు అంత పెద్దోళ్ళు ఉన్నారు, ఇల్లు కట్టుకున్నారు, అప్పుడు జంగల్ ఉండే, మరి వాళ్ళు కట్టేప్పుడు ఇది కాదు మాకు రోడ్ ఇడవాలని చెప్పాలి. అప్పుడు వీళ్ళు మినిస్టర్లో ఉన్నారు, వీళ్ళంతా తెలిసిన వాళ్ళే. మరి వాళ్ళకి చెప్పకుండా ఈ బీదోళ్ళ మీద వచ్చి పడడం అంటే కష్టం కదా, ఎవరికైనా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక 40 గజాలు ఉంది, 10 గజాలు పోతే ఏముంది 30 గజాలు, అది కట్టకముందు చెప్పాలి. ఇప్పుడు కట్టినాక పిల్లలు చేద్దామంటే ఎట్లయితుంది? కరెంట్ లైన్ ఉంది, పెద్దది పోల్ ఉంది. మరి నేను పొద్దున్న చెప్పిన వాళ్ళకి అదే, ఫస్ట్ పోల్ తీయండి, ఈ ఓయిల్ తీయరండి, తీసినాక వాళ్ళకు ఇన్ఫార్మ్ ఇవ్వండి. ఒక నెల అయితే మేము ఇది చదువుకోండి, మేము కట్ చేసుకుంటారా మేము కూలగొట్టాలి, అది చెప్తే మేము అది కావాలి, నాకు కావాల్సి. కానీ మీరు ఇట్లా అద్రగనంగా వచ్చి పెట్టి పుక్లు వేయడం అంటే ఇది బాగలేదని నేను అన్నా. అంటే ఇప్పుడు మార్కింగ్ ఇచ్చిపోతాము, టైం ఇస్తాము 10-15 రోజులు అని అన్నారు. ఏమిస్తారు నలుగురు ఏం చెప్తారో. ఇప్పుడు మనం ఏమి పెట్టుకోలేము. విలేకరులు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. ఒక పెద్ద మనిషి వచ్చాడు, ఆయన చూసిండు, ఇక రాసుకున్నారు పేపర్లలో, పోయిర్రు. ఇట్లా మీరు వచ్చారు అడుగుతున్నారు అంటే ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసేది మన హక్కు అనేది మీరు ఆలోచిస్తారు. మీరు కూడా ఏంటంటే ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మిమ్మల్ని కూడా వాళ్ళు టేకప్ చేస్తారు. అది మీరు చేయవలసిన పని మీరు చేస్తున్నారు. ఇక అది ఆలోచించుకొని వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఇష్టం. ఎట్లుందన్న మరి ప్రభుత్వం పనితీరు ఎట్లా అనిపిస్తుంది? ఇక బయట ప్రపంచం ఏం చెప్తుందంటే నక్క కూసే కూతగనం అన్నట్టు ఉంది. ఇక అట్లనే ఉంటుంది. ఇక మరి నమ్మి ఓట్లు వేసారు, కానీ ఆయన చూస్తే అట్లా ఆయన ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు రైట్ హ్యాండ్ ఆయన, మరి ఆయన ఎలా చేశాడు? పేరు తెచ్చుకున్నాడు. మరి తను కూడా పేరు తెచ్చుకోవాలంటే ఇందులో కూలగొట్టడంలో పేరు తెచ్చుకుంటున్నాడు, కూలగొట్టడంలో పేరు తెచ్చుకుంటారు. అది అవును, అది ఒకటే ఉంది. బయట వింటున్నాం కదా, మోండా అని, చార్మినార్ అని, అక్కడ నాదరగోల్ అని వింటున్నాం, కానీ టీవీలో చూస్తున్నాం, వింటున్నాం. ఇక మాకు అంత తిరిగే శక్తి లేదు, మేము తిరగలేము, మేము చేసుకునేదే మాకైతే లేదు అట్లా. సో మొత్తానికైతే వాళ్ళ జోలికి మాత్రం పోరు, ఆ రోడ్డు అటువైపు వాళ్ళ జోలికి పోరు, చిన్న వాళ్ళ మీద పడుతున్నారు. అదే పెద్దోళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు కోటీశ్వర్లు, వాళ్ళ మీద పడితే ఒక 10 అనే వస్తాయి వాళ్ళకు, మా మీద పడితే ఏమొస్తుంది? మాకే ఖర్చు పెడతాయి. నువ్వు ఒక 500 ఇచ్చి ఓటు తీసుకెట్టి తర్వాత 1,00,000 రూపాయలు మేము కాలాలు వేసుకుంటే 1,00,000 రూపాయలు గుంజేసుకుంటే ఇంకేమొస్తుంది? ఇక మాకు నష్టమే కదా. అదే వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. ఓట్లేసి గెలిపించిన వాళ్ళము మేము అంతా ముందులబడి తన్నులు తిని తలకాయలు కూడా కొట్టుకొని కాళ్ళు కూడా కొట్టుకొని చేతులు పెట్టుకొని పిల్లవాడి కష్టపడి ఆయన గెలిపించిన వాళ్ళం. వాళ్ళు పెద్దోళ్ళు గెలిపేలే. ఇప్పుడు విశ్వాసం మా మీద చూపెడుతున్నారు, వాళ్ళ మీద చూపెట్టరు, మా మీద చూపెడుతున్నారు. సో అది పరిస్థితి చూశారు కదండి. చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. స్థానికంగా దాదాపుగా ఇక్కడ 70 ఏళ్ళ నుంచి ఉంటున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. నాకు తెలిసి ఎన్టీఆర్ పీరియడ్లో ఇక్కడ సరే కొంత స్థలాన్ని కేటాయించి మినిస్టర్లకు ఒక నివాసం ఉండాలంటూ ఆయన ఒక స్థలం కేటాయించి అప్పుడు ఇది వరకు అదంతా కూడా ప్రైవేట్ రోడ్డు, బిర్లా వాళ్ళది సంబంధించినటువంటి రోడ్డు ఇది. సరే ఒక రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు, ఒక బాగానే ఉంది. కానీ బట్ ఇక్కడ చూస్తే ఏదైతే ఇప్పుడు నాకు తెలిసి నేను ఇండస్ట్రీకి ఈ జర్నలిజంకి వచ్చి 25 ఏళ్ళు అవుతుంది. 25 ఏళ్ళలో నేను ఈ రోడ్డును చాలాసార్లు చూసా, చాలాసార్లు మినిస్టర్ క్వార్టర్స్కి వచ్చాం కాబట్టి ఆ షాపులు ఎప్పుడు కూడా ఇక్కడేలాగా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలోనే ఏం మాట్లాడలేదు దీన్ని. సో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అన్ని కూల్చివేతలు మార్కింగ్లు పెట్టారు, మొత్తం షాపులన్నీ కూడా వెళ్ళిపోయే పరిస్థితి కనబడతా ఉంది. సో మెయిన్గా మనం చూసుకుంటే ఇక్కడ హైటెన్షన్ లైన్ ఉంది. ముందు ఈ లైన్ని కొంచెం లోపలికి జరపాలి. ఆ జరపకుండానే ముందు కూల్చివేతలకి మాత్రం పూరుకున్నది ఈ ప్రభుత్వం. సో మొత్తానికైతే మార్కింగ్ కూల్చిన తర్వాత, అక్కడ షాపులు కూల్చిన తర్వాత మార్కింగ్ పెట్టడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నటువంటి అంశం ఇక్కడ. సో ఇక మనం చూడొచ్చు, ఇదే మినిస్టర్ క్వార్టర్స్, కార్లన్నీ వెళ్తాయి చూడండి, అదే మినిస్టర్ క్వార్టర్స్. ఇక్కడ అన్నీ కూడా దాదాపుగా 20 ఇళ్ళు ఉంటాయి ఈ లైన్ మొత్తం కూడా. ఈ 20 ఇళ్ళు కూడా ఈరోజు కూల్చేసే పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళకి వితౌట్ ఇంటిమేషన్, ఒక ఇంటిమేషన్ లేదు, ఏం లేదు, పొద్దునే జేసీబీ రావడం కూల్చేయడం జరిగింది. కేవలం ఏంటంటే మేము అధికారంలో ఉన్నాం, మమ్మల్ని ఎవరేం చేస్తారు అనే ఒక ఇదితోటి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంతా కూడా స్థానికులు ఉన్నా మాట్లాడతారు, మీరు మాట్లాడు రైట్. సో పరిస్థితి ఇలా ఉంది. ఓకే, ఏదేమైనప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఏదైనా ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో ఆలోచించాలి తప్పితే ఇట్లా కూల్చివేతలు, అదేవిధంగా
కమిషన్లకి పాల్పడుతున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదే బీజేపీ పార్టీ కూడా అనేక రకాలుగా విమర్శలు చేస్తూ ఉంది. సో ఇది ఎలాంటివన్నీ మానుకుంటే మంచిదని వీళ్ళందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. పెద్ద ఆయన దాదాపుగా 70-80 ఏళ్ళు ఇక్కడే నివాసం ఉన్నప్పుడు 40 గజాల స్థలం ఇది. ఈ పొడుగు మొత్తం కూడా ఎంతో కొంటే ఉంటుంది. దాంట్లో ఇప్పుడు దాదాపు 10 గజాల వరకు పోయే పరిస్థితి ఉంది. సో ఒకసారి ప్రభుత్వమే ఆలోచించాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ఒకవైపు అమీన్పూర్లో కూడా ఘోరంగా అపార్ట్మెంట్లన్నీ కూడా కూల్చేశారు. వాళ్ళు కూడా అరణ్య రోదన అయిపోయింది. వాళ్ళ ఆర్తనాదాలతో వాళ్ళంతా కూడా అపార్ట్మెంట్ల కింద ఏదైతే ఒక రకంగా వీధిలో బిచ్చగాళ్ళు బతుకుతున్న పరిస్థితి కనబడతా ఉంది అక్కడ. సో ఒకవైపు వెలుగుమట్ల కావచ్చు, అదేవిధంగా లగచర్ల కావచ్చు, అన్ని కూల్చివేతలు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూల్చివేతలకే తప్ప వేరే దేనికి కూడా ప్రాధాన్యం ఇవ్వట్లేదంటూ కూడా అనేక రకాలుగా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. వాచ్ స్టూడియో.